హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు వంశముల గురించి అంత మాత్రమే కాకుండా యూదా వంశముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు వంశస్థులు అనగా పాత నిబంధనకు సాదృశ్యముగా ఉంటూ ఉండగా, మరి యూదా వంశము అనగా క్రొత్త నిబంధనకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. మరి మన ప్రభు అయిన దేవుడు మరి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇశ్రాయేలు పక్షముగా పాత నిబంధనలో జరిగించి ఉంటూ ఉండగా, దేవుని యొక్క సేవకునికి అనేక మార్లు దేవునికి వ్యతిరేకమై తిరుగుబాటు చేస్తూ మరి దేవునికి కోపానికి పాత్రులుగా ఉండిన ఇశ్రాయేలు ప్రజలు అనేకులుగా అరణ్యములో రాలిపోయిన సందర్భము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాకుండా మరి క్రొత్త నిబంధన సంఘమైన యూదా వంశస్థులు క్రీస్తు రక్తములో కడగబడిన నూతన నిబంధన ప్రజలు కూడా అనేక మార్లు దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క మాటలకు మరి లోబడక అపవిత్రతతోనూ దేవునికి బహు దూరముగా ఉన్న తన ప్రజలైన వారితో ప్రభు ఇస్తున్న వాగ్దానము, నేను నీతో చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని